చాలామంది తిట్టుకునే ఉండొచ్చు, ఎప్పుడు కార్తీక మాసంలో నాన్ వెజ్ వంటలు చేశానని. అందుకే మీకోసం ఈరోజు వెజ్ బిర్యానీ చేశాను. ట్రస్ట్ మీ, ఈసారి నేను చేయడం ఫస్ట్ టైము, బట్ రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే ముక్క లేదు ముద్ద దిగదు అంటారు కొంతమంది, ముక్క లేకుండానే ముద్ద తినొచ్చు, అంత బాగుంది. వెజిటేబుల్ ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాను అనమాట. దాంట్లోనే యాజ్ యూజువల్ మనకి ఉండే గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా ఉప్పు, కారం, పెరుగు, పుదీనా, ఇంకా బిర్యానీ మసాలా అన్నీ వేసేసి కొంచెం ఆయిల్లో కొంచెం ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడికినాక పచ్చి వాసన అంతా పోయిన తర్వాతనే మనం ఎప్పుడు బిర్యానీకి చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, ముందుగానే బిర్యానీ పెట్టేస్తాను పక్కనే, బిర్యానీ మసాలా అంతా వేసి. ఇంకా 70% అయిపోయింది రైస్ అనగానే సేమ్ ప్రాసెస్ చికెన్ బిర్యానీ లాగే దాని మీద వచ్చి రైస్ వేసేయాలి. ఒక 10 నిమిషాలు దమ్ పెట్టేస్తే రియల్లీ అండి టేస్ట్ మాత్రం భలే అంటే భలే వచ్చింది. ఇంత ఫస్ట్ టైం చేసిన టేస్ట్ ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. ఉంటా మరి, బాయ్ బాయ్.